ఆడేంటిది కదన్నా రాళ్ళు రాళ్ళు పోతున్న పైపుల్లోకి రాళ్ళు పోకుండా చూడు. పారా కలిసి పనుల మళ్ళీ పెట్టి మళ్ళీ జరగాలంటే ఎందుకంటే రాళ్ళు జాగ్రత్త. అందరికి నమస్కారము. 2 రోజుల క్రితం దుర్గానగర్లో వాటర్ పైప్ లైన్ ప్రారంభించడం జరిగింది. ఆ పనులు ఈరోజు పరిశీలించాము. పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. మంచి ప్రమాణాలతో పైప్ లైన్ కూడా ఈ 3వ వార్డులో వాటర్ పైప్ లైన్ కూడా మన కాంట్రాక్టర్ సురేష్ అన్న మంచిగా దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మంచి ప్రమాణాలతో ఈ వాటర్ పైప్ లైన్ని పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా ఈ పైప్ లైన్ ఇంకా 2 రోజుల్లో ఇది పూర్తవుతుంది. దీని ప్రారంభం మన ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి చేత దీన్ని ఓపెనింగ్ చేయాలని మేము అనుకుంటున్నాము. అదే నేను రేపు మేడం గారి దృష్టికి కూడా తీసుకుపోతాను. ఈ సమ్మర్లో నేను వాటర్ పైప్ లైన్ వాటర్కి ఇబ్బందిగా ఉందని మేడం దృష్టికి తీసుకోగానే ఇమ్మీడియట్గా మేడం రెస్పాండ్ అయ్యి ఫస్ట్ ఇమ్మీడియట్గా ఆ వర్క్ నువ్వు ప్లాన్ చేయ ప్రత్యూష అని మాకు ప్రోత్సహించారు మమ్మల్ని. మేడం మాటల ద్వారా మేము ఈ వర్క్ స్టార్ట్ చేశాము. అదేవిధంగా ఇక్కడ 3వ వార్డు గతంలో చెప్పిన విధంగా 3వ వార్డు అనేది చాలా వెనుకబడిన ప్రాంతము. ఇక్కడ సరైన రోడ్లు లేవు, డ్రైన్లు లేవు. ఈ ఇష్యూలు కూడా మేడం దృష్టికి తీసుకోబోతాను. అదేవిధంగా ఇక్కడ ప్రాపర్ ఎలక్ట్రిక్ కనెక్షన్స్ కానీ, తర్వాత 3 ఫేజ్ కనెక్షన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, ఈ పవర్ ఫ్లక్చువేషన్స్ ఆ ప్రాబ్లం కూడా వీళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారు. అది కూడా నా దృష్టికి తీసుకొచ్చారు 3వ వార్డు ప్రజలు, దుర్గానగర్, ఎస్పెషల్లీ దుర్గానగర్ ప్రజలు. ఆ పవర్ ఫ్లక్చువేషన్స్ ఇష్యూ కూడా నేను మేడం దృష్టికి తీసుకువెళ్తాను. మేడం మనకు అన్ని విధాలుగా అండదండలు ఉంటాయి. ఆల్రెడీ మేడం చెప్పారు, ప్రతి ఒక్క విషయం ప్రజల సమస్యలు తీసుకురండి నా దృష్టికి అని ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా మేడం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఇదే మాట చెప్తుంటారు. సో ఈ ఇష్యూస్ అన్ని మేడం ముందు నేను ఉంచుతాను. మేడం సానుకూలంగా స్పందిస్తారని మేము అందరం ఆశిస్తున్నాము. దీన్ని ఈ వారంలో మేము ప్లాన్ చేస్తున్నాము మేడంని తీసుకొని వచ్చి దీన్ని ప్రారంభించాలని. దీనికి సహకరించిన మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ 3వ వార్డు ప్రజల తరపున నమస్కరించుకుంటున్నాను.